వసంత నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాలి. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన జనతా వారధి పర్యటనలో ప్రజలు, ఆలయ కమిటీలు, ధర్మదాతలు మరియు భక్తుల నుండి ముఖ్యమైన వినతులు అందాయి. త్వరలో ప్రారంభం కానున్న వసంత నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి పర్వదినాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని వారు కోరారు. భారతీయ సంస్కృతిలో వసంత ఋతువు అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికమైన కాలంగా భావించబడుతుంది. ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు, అనంతరం జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు రాబో రోజుల్లో జరుగుతున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని ఆలయాల్లో వసంత నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ శివరామకృష్ణరాజు, కో కన్వీనర్ యానపు ఏసు, బండి సత్యప్రసాద్, సూర్యకిరణ్, మీనాక్షి, రమణమ్మ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉందో, ఇది జనతా వారధి కార్యక్రమంగా ప్రజా సమస్యలకి, ప్రభుత్వాధికారులకి వారధిగా జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మేము క్రింది స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి వచ్చినటువంటి ఒక విజ్ఞాపన ఏంటంటే, ఈ రాబోయే రోజుల్లో వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ వసంత నవరాత్రుల సందర్భంగా హిందూ దేవాలయాలు, రామాలయాలు, అలాగే పల్లెల్లో ఉన్నటువంటి గ్రామ దేవతల యొక్క ఆలయాలయందు వసంత నవరాత్రులను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు కొన్ని వారి యొక్క సేవా కార్యక్రమాలు, అలాగే ఆర్థికపరమైన భరోసాను కల్పించి ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు తోడ్పడినట్లయితే బాగుంటుందని ప్రజల నుండి వచ్చినటువంటి ఈ విన్నపాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మేము ఈరోజు కలెక్టర్ వారికి అందజేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క వినతిని అధికారుల దృష్టికి తీసుకొచ్చినందుకు సంతోషించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విజయవంతం చేయడానికి సహకరిస్తామని ఎంహెచ్ఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క హామీని తీసుకుని తదుపరి మా పార్టీ నాయకత్వాన్ని కూడా వారి సహకారం తీసుకుని ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మా వంతు కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తాం. ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.